ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందమైన జీవితాన్ని అద్భుతంగా మార్చేది ఏంటి చెప్పండి? మనకున్న అద్భుతమైన ఆరోగ్యం అన్నమాట. ఆ ఆరోగ్యం బాగుండాలంటే ఏది పడితే అది తినకూడదు. మన మనసుకు నచ్చింది చాలా హెల్తీగా తయారు చేసుకొని తింటే మన ఆరోగ్యం మనతోనే ఉంటుందన్నమాట. సో అందుకే ఆరోగ్యంగా ఉండాలి అని మీరు టేస్టీగా ఫుడ్ తినాలి అని చాలా హెల్తీ ఫుడ్స్ని చాలా టేస్టీగా మార్చి మీ అందరి కోసం సరికొత్త రెసిపీస్ని తయారు చేసి చూపిస్తుంది అమ్మ చేతి వంట. సో ఈరోజు అమ్మ చేతి వంటలో అలా టేస్టీతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలిపి ఒక మంచి రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు సిద్ధంగా ఉన్నారు. అడిగి ఏంటో తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే. మీ జుంకాలు లాగా భలే వేరే వేసిపోతున్నాయి. అవును, ఇలా నాకు అంటే పొడవుగా అంటే చాలా ఇష్టం. సో నాకు బాగా సెట్ అవుతాయి. మ్యాచింగ్ కూడా అయిపోయింది కదా. చున్నీకేమో పూసలు, వైట్ బేసిక్ ఏమో ముత్యాలు. వావ్, చూసారా? ఒక్క సెకండ్ నన్ను చూసింది శ్రీదేవి గారు. ఈ లోపు మొత్తం అంత స్కాన్ ఎలా చేస్తారో అది మన ఆడాళ్ళ పవర్ అంటే. సో డన్. మా నగలు బట్టలు కబుర్లు అయిపోయినాయి. ఇంకా అసలు కబుర్లు వంటవే. ఏంటి ఇవాళ ఏం చేయబోతున్నాం? ఇవాళ కజ్జికాయలు అనే వర్డ్ ఓన్లీ స్వీట్ కే వాడతాం కదా. అవును, కజ్జికాయలు. చికెన్ తో కూడా చేసి చూపిద్దామని. కజ్జికాయలు. ఓకే, చికెన్ కజ్జికాయలు. డన్. చికెన్ కజ్జికాయలు చేయబోతున్నాము. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. చికెన్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మిక్సీలో మెత్తగా చేసుకున్న చికెన్, మైదా పిండిలో ఉప్పు నూనె వేసి కలుపుకున్న పిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, మెంతికూర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అసలు అన్నీ రెడీగా పెట్టేశారు, ఏవి చేసుకోకలేదు, అంత చక్కగా పెట్టారనమాట. ఇప్పుడు మేకింగ్ చూసేద్దాం డైరెక్ట్గా. ఏం లేదు, ఫస్ట్ మనం చికెన్ ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టి దాన్ని చిన్నగా మిక్సీ ఒక్కసారి ఇలా పల్స్ ఎక్కువ అనకుండా చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఓకే, బోన్లెస్ చికెన్ అలా అది చేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే కొంచెం మైదా పిండి, ఉప్పు, కొంచెం నూనె వేసేసి చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అది కూడా చపాతీలు చేసి రెడీ పెట్టుకున్నాం అనుకోండి. మైదా ఇష్టం లేని వాళ్ళు జస్ట్ చపాతీనే పెట్టుకోవచ్చు కదా. లేదు అంటే మనం గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు తింటే ఏమవుతుంది కాబట్టి మైదా పిండితో క్రిస్పీగా బాగా వస్తాయి కాబట్టి. లేదంటే మైదా 1:1 గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలా అయినా తగ్గించుకోవచ్చు. డన్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనము కర్రీ చేసేస్తాము. ఆయిల్ ఫస్ట్ మీరు ఉల్లిపాయలు వేసుకుంటారు. ఈ చికెన్కి ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే. ఇందులో పసుపు వేస్తున్నాను. ఓకే. ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు వేసాను, కానీ ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. కారం ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి. ఓకే. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాము. సో మనం చికెన్ కొంచెం ఉడికించేసి మెత్తగా చేసి పెట్టాం కాబట్టి ఇంకా ఇది కలుపుకుంటే చాలు. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు నేను ఇందులో పసుపు, ఉప్పు, కారము, ధనియాలు, జీలకర్ర పొడి వేస్తాను కదా. ఇప్పుడు గరం మసాలా వేస్తాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మెంతికూర కదా. ఓకే, మెంతికూర వేసాము. ఇప్పుడు మనం అన్ని కలిపాం, తీసుకున్న అన్ని మసాలాన్ని చికెన్ ఉడికించి చేసిన కీమాలో కలిపేసాం. ఈ కీమా కూడా కాదు, ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసాం. మళ్ళీ కీమా అంటే బాగా మెత్తగా అయిపోతే పచ్చిగా ఉన్నప్పుడే కీమాలా చేస్తారు, అది వేరు. ఇది మనం ఉడకపెట్టాక మిక్సీ చేసాం. ఓకే. కొత్తిమీర, యాక్చువల్గా ఈ కర్రీ కూడా మనం చపాతీ పూరీలో కూడా చాలా కూడా పెట్టేసుకోవచ్చు. చక్కగా రోల్ చేసేటప్పుడు ఈ కర్రీ పెట్టి రోల్ చేసేసి బాగుంటుంది.
మనం వేసిన మెంతి కూర కొత్తిమీర బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు కొత్తిమీర ఉడికే అయిపోద్దిలే. మెంతి కూర ఒకటి మనం ఉల్లిపాయలు కూడా మరీ ఏం వేగని ఇలా బాగా బ్రౌన్ వచ్చారు కదా అక్కర్లేదు, అంత అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇది ఫిల్లింగ్ చేసి మళ్ళీ నూనెలోని ఫ్రై చేస్తాం కదా, అందుకోసం కొంచెం అన్ని తక్కువ వేసుకోవాలి. ఓకే, ఈ కూర అయిపోయింది కదా, దీని మీద పెట్టేసేయండి. మీరు ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేస్తే. సో ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేస్తాం. ఆల్రెడీ నేను చపాతీలు చేసేసాను, ఇంకా మనకి కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా. అవును, ముందు చేసినా కూడా కొంచెము అంటుకుంటాయి, చూసుకొని ఇక్కడ నుంచి అందరికి తెలిసిందే కదా. అంతే, స్టఫ్ చేసుకొని కూర మధ్యలో పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చికెన్ కజ్జికాయని సర్వ్ చేసేయటమే అన్నమాట. ఓకే, సో స్టఫింగ్ కొంచెం మనం చూసి పెట్టుకుంటే ఒక్కోసారి మనము ఇవి పోల్లోకి వెళ్ళిపోతే మధ్యలో పట్టేస్తుంది అనమాట. కజ్జికాయలు చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ ప్రెస్ చేయాలి. సో ఇలా మనం కజ్జికాయలు అన్నిటినీ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసేస్తే మనకి చికెన్ కజ్జికాయలు రెడీ అనమాట. ఆయిల్ కూడా వేడెక్కింది, ఈలోపు ఇది ఫ్రై చేసేది. చికెన్ కజ్జికాయలు రెడీ వేనా, టేస్ట్ చూసి ఎలా ఉందో. ఓకే, వేడి వేడి చికెన్ కజ్జికాయలు రెడీ. కాలుతుంది కాబట్టి టిష్యూతో అలా పట్టుకోవచ్చు. అప్పుడు రెండు ఉపయోగాలు, ఆయిల్ కొద్దిగా వెళ్ళిపోద్ది, కాలదు. ఓకే, అద్దరు కొట్టేశారు. సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. ఒక్కొక్క కజ్జికాయ ఒకళ్ళు అలా ఆపకుండా తినేస్తారనమాట. ఇలా చికెన్తో మనం చాలా స్నాక్స్ చేస్తాము. ఇలా చికెన్ కీమాతో మెత్తగా చేయాలంటే మాత్రం ఇదే చేయండి, ఎందుకంటే ప్రాపర్గా టేస్ట్ తెలుస్తుంది. చికెన్ అలా మెత్తగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మిక్సీలో మెత్తగా చేసుకున్న చికెన్, మైదా పిండిలో ఉప్పు నూనె వేసి కలుపుకున్న పిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, మెంతి కూర. చికెన్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించిన చికెన్ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దానిలో మరలా కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మెంతికూర కూడా వేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత అందులో మనం కలిపిన చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. దానిలో కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఆ పాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక పాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న చపాతీని కజ్జికాయల బాక్స్ లో పెట్టి దాని మధ్యలో మనం తయారు చేసిన ఈ చికెన్ కూరను పెట్టుకొని స్టఫింగ్ చేసి క్లోజ్ చేసి వేడెక్కిన నూనెలో వేసి బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కజ్జికాయలు రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమ్మీ స్నాక్స్ మా అందరి కోసం చేసినందుకు. థ్యాంక్ యూ. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని చికెన్ కజ్జికాయల్ని టేస్ట్ చేసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.